ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి. డిక్లరేషన్లు మేనిఫెస్టో పేరుతో రేవంత్ చేసిన మోసం ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అరిగోసులు పడుతున్నారని మండిపడ్డారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగాయి. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్త పాత లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నియోజకవర్గానికి సంబంధించి అడ్డాకల్ మండలానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా కంగూరు బీజేపీకి సంబంధించి కందూరు గ్రామానికి సంబంధించిన రమేష్ గారు, అదేవిధంగా వారి నాయకత్వంలో దాదాపు 100 మంది బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా అన్నసార్కి సంబంధించి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు గారు బీజేపీ నుంచి ఇలా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి పార్టీకి మద్దతుగా నిలబడాలి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదైతే అలవిగాని హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చి వచ్చిందో 2 సంవత్సరాల క్రితం, అవి అమలు కాని తీరును నిశ్చితంగా గమనిస్తున్న ప్రజలు కాబట్టి, కార్యకర్తలు కాబట్టి, ఆ పార్టీకి బుద్ధి చెప్పాలంటే అందరం ఒకతాటిపై ఉండాలి. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలంటే అందరం కష్టపడాలన్న ఆలోచనతోటి ఇలా వందలాది మంది ఇలా బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం.